ఇటీవల గుండెపోటుతో చనిపోయే వారి సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. సెలబ్రిటీలు సామాన్యులు అనే తేడా లేకుండా గుండెపోటుతో అర్ధాంతరంగా తనుచాలిస్తున్నారు కొందరు. తాజాగా ప్రముఖ టీవీ నటుడు రితురాజ్ సింగ్ ఫిబ్రవరి 20న తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. ఆయన సహ ఉద్యోగి ప్రియమిత్రుడు అమిత్ బెహల్ ఈ విషాద వార్తను మీడియాకు తెలియజేశారు. రితురాజ్ సింగ్ తనకు మంచి స్నేహితుడని ఫిబ్రవరి 20న అర్ధరాత్రి 12:30 గంటలకు ఆయన గుండెపోటు వచ్చిందని వెల్లడించారు. రితురాజ్ ప్యాంక్రియాస్ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారని, దానికి ట్రీట్మెంట్ కూడా పొందుతున్నారని తెలిపారు. నిర్మాత సందీప్ రితురాజ్ సింగ్ మరణంపై ఒక ప్రకటనలో రియాక్ట్ అయ్యారు. ఈ వార్త విన్నప్పుడు నేను షాక్ అయ్యాను. ఉదయాన్నే ఎవరో నా వాట్సాప్ గ్రూప్లో ఈ వార్తను పోస్ట్ చేశారు. అప్పటి నుంచి నేను షాక్లో ఉన్నాను. కహానీ కార్కర్గిలో రీతుతో కలిసి నటించాను. ఈ షోలో నాకు సాదర స్వాగతం పలికిన అతి కొద్ది మంది నటుల్లో ఆయన కూడా ఒకరు. అద్భుతమైన నటుడు, కానీ ఒక నటుడి కంటే అతను నాకు తెలిసిన ఉత్తమ వ్యక్తుల్లో ఒకరు. ఆ వార్త నన్ను చాలా బాధించింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన భార్య పిల్లలు ధైర్యంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. రితురాజ్ సింగ్ ఇటీవలే రూపాలి గంగూలీ టీవీ సీరియల్ అనుపంలో యశ్పాల్ పాత్రలో కనిపించారు. టీవీ చలనచిత్ర పరిశ్రమ రెండిట్లోనూ గొప్ప కెరీర్ను కొనసాగించారు. బనేగి అప్నీ బాత్ సహా పలు పాపులర్ టెలివిజన్ ధారావాహికల్లో ఆయన నటించారు. మాధవన్, దివంగత నటుడు ఇర్ఫాన్, సురేఖా సిక్రీ తదితరులు కూడా కలిసి నటించారు. వీటితో పాటు త్రిదేవియాన్, దియా ఔర్ బాతీ హమ్ వంటి టీవీ సీరియల్లో కూడా రితురాజ్ సింగ్ నటించారు. అలాగే వరుణ్ ధవన్, అలియా భట్తో కలిసి హంటీ శర్మకి దుల్హానియా చిత్రంలో కూడా నటించారు. ఈ మరణంతో బాలీవుడ్లో విషాదం నెలకొందనే చెప్పొచ్చు. మరణ వార్త తెలుసుకున్న టెలివిజన్ నటులు, సినీ నటులు, పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా ఆయన గుర్తు చేసుకుని సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఇటీవల గుండెపోటుతో చనిపోయే వారి సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. సెలబ్రిటీలు సామాన్యులు అనే తేడా లేకుండా గుండెపోటుతో అర్ధాంతరంగా తనుచాలిస్తున్నారు కొందరు. తాజాగా ప్రముఖ టీవీ నటుడు రితురాజ్ సింగ్ ఫిబ్రవరి 20న తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. ఆయన సహ ఉద్యోగి ప్రియమిత్రుడు అమిత్ బెహల్ ఈ విషాద వార్తను మీడియాకు తెలియజేశారు. రితురాజ్ సింగ్ తనకు మంచి స్నేహితుడని ఫిబ్రవరి 20న అర్ధరాత్రి 12:30 గంటలకు ఆయన గుండెపోటు వచ్చిందని వెల్లడించారు. రితురాజ్ ప్యాంక్రియాస్ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారని, దానికి ట్రీట్మెంట్ కూడా పొందుతున్నారని తెలిపారు. నిర్మాత సందీప్ రితురాజ్ సింగ్ మరణంపై ఒక ప్రకటనలో రియాక్ట్ అయ్యారు. ఈ వార్త విన్నప్పుడు నేను షాక్ అయ్యాను. ఉదయాన్నే ఎవరో నా వాట్సాప్ గ్రూప్లో ఈ వార్తను పోస్ట్ చేశారు. అప్పటి నుంచి నేను షాక్లో ఉన్నాను. కహానీ కార్కర్గిలో రీతుతో కలిసి నటించాను. ఈ షోలో నాకు సాదర స్వాగతం పలికిన అతి కొద్ది మంది నటుల్లో ఆయన కూడా ఒకరు. అద్భుతమైన నటుడు, కానీ ఒక నటుడి కంటే అతను నాకు తెలిసిన ఉత్తమ వ్యక్తుల్లో ఒకరు. ఆ వార్త నన్ను చాలా బాధించింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన భార్య పిల్లలు ధైర్యంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. రితురాజ్ సింగ్ ఇటీవలే రూపాలి గంగూలీ టీవీ సీరియల్ అనుపంలో యశ్పాల్ పాత్రలో కనిపించారు. టీవీ చలనచిత్ర పరిశ్రమ రెండిట్లోనూ గొప్ప కెరీర్ను కొనసాగించారు. బనేగి అప్నీ బాత్ సహా పలు పాపులర్ టెలివిజన్ ధారావాహికల్లో ఆయన నటించారు. మాధవన్, దివంగత నటుడు ఇర్ఫాన్, సురేఖా సిక్రీ తదితరులు కూడా కలిసి నటించారు. వీటితో పాటు త్రిదేవియాన్, దియా ఔర్ బాతీ హమ్ వంటి టీవీ సీరియల్లో కూడా రితురాజ్ సింగ్ నటించారు. అలాగే వరుణ్ ధవన్, అలియా భట్తో కలిసి హంటీ శర్మకి దుల్హానియా చిత్రంలో కూడా నటించారు. ఈ మరణంతో బాలీవుడ్లో విషాదం నెలకొందనే చెప్పొచ్చు. మరణ వార్త తెలుసుకున్న టెలివిజన్ నటులు, సినీ నటులు, పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా ఆయన గుర్తు చేసుకుని సంతాపాన్ని తెలియజేస్తున్నారు.